ఒక సీతాకోక చిలుక గూటి నుంచి బయటికి రావడానికి నానా కష్టాలు పడుతోంది. ఒక బాలుడు అది ఎలా బయటికి వస్తుందా అని దాన్ని చూస్తూ అక్కడే కూర్చున్నాడు. ఒక చిన్న రంధ్రం నుంచి అది బయటికి రావడానికి పడే కష్టం చూస్తూ ఆశ్చర్యపోయాడు. ఆ బాలుడు ఆ సీతాకోక చిలుకకి చిన్న సహాయం చేద్దామని దాని గూటిని కొద్దిగా కత్తిరించాడు. సీతాకోక చిలుక గూటి నుంచి బయటపడింది. కానీ ఉబ్బిన శరీరంతో ఎదగని రెక్కలతో అది అక్కడక్కడే తిరుగుతూ ఉండిపోయింది. సీతాకోక చిలుక అందంగా ఎప్పుడు ఎగురుతుందా అని ఎదురు చూడసాగాడు. కానీ సీతాకోక చిలుక ఇక జీవితంలో ఎగరలేదుగా. నిజానికి తనంతట తాను పోరాడి బయటికి వస్తేనే సంపూర్ణమైన ఎదుగుదలతో అందమైన సీతాకోక చిలుకగా మారి జీవించగలుగుతుందని ఆ బాలుడికి తెలియదు. మన జీవిత కాలంలో కూడా మనం ఎన్నో కష్ట నష్టాలు, సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం. ఈ జీవన పోరాటాలు మనకు కూడా సామర్థ్యాన్ని, శారీరక బలాన్ని, గొప్ప జీవితాన్ని అందించి ఉన్నతంగా ఎదిగేట్లు చేస్తాయి.